पोस्ट दे दिया देखो मैम। ओके सर, राइट। Lily, start. Yes. Thank you for all of you. Welcome to the new family. स्लाइड चालू हो गया? नहीं सर जी, हो रहा सर जी। बाकी का स्क्रीन शेयर कर रहा। यस नाउ। Yes. So congratulations and అందరికీ కూడా వెల్కమ్ టు ది ఫ్యామిలీ. ఇప్పుడు ప్రెజెంటేషన్ మా సీనియర్ లీడర్ రిజ్వాన్ అహ్మద్ సార్ ఇవ్వబోతున్నారండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే టిల్ ఎండ్ వరకు కాన్సన్ట్రేషన్ తోని మీ 100% ఇవ్వండి. 100% మంచి ప్లాన్ ఉంటారు బిజినెస్ ప్రెజెంటేషన్. ఓకే सर, शुरू करो सर आप. Start. Next. So first of all, अंदर की congratulations once again. Welcomes you success support system. One goal, one passion, one team, once in a lifetime opportunity. A different way of life. So చూడండి, ఒక ప్రతి చోట మన ప్రతి ఇండస్ట్రీలో ప్రతి చోట ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ లో ఒక టీం ఉంటుంది. ఇది ఒక బిజినెస్ ప్రెజెంటేషన్, ఒక మన లైఫ్ లో ఒక చేంజ్ చేసే ఆపర్చునిటీ. మీరు జస్ట్ కొద్దిగా కాన్సన్ట్రేషన్ మీకు ఒక లైఫ్ లో మంచి ఎదగొచ్చు, మంచిగా సక్సెస్ తీసుకోవచ్చు. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ లో మనం టీం ఉంటుంది. ఆ టీమ్ తో మనం వర్క్ చేసినప్పుడు ఆ సపోర్ట్ తీసుకొని ఒక ప్యాషన్ తో సక్సెస్ మనం ఒక గోల్ కన్వర్ట్ చేసి ఆ సక్సెస్ కోసం బయలుదేరాలి. సో ప్రతి మనిషి మన భూమి మీద ఉన్నారంటే ఓన్లీ సక్సెస్ కోసమే కష్టపడుతుంది, కానీ ఆ సక్సెస్ అంత దూరం పోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇవాళ ఒక మంచి ఆపర్చునిటీ గురించి తెచ్చుకోవడానికి పార్టిసిపేట్ చేసేది మీ వాల్యుబుల్ టైం. సార్ నెక్స్ట్ సార్, వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. చూడండి సార్, మంచి మంచి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. సో ఇలా మంచి అవకాశం వచ్చింది మనకు, అందువల్ల మన లైఫ్ చేంజ్ కావచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్స్. ఎందుకంటే కొంతమంది ఫోన్లో ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లమ్, కంటిన్యూ చేయొచ్చు. డోంట్ లీవ్ సీట్ సార్ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్. సార్ పూర్తిగా ప్రెజెంటేషన్ తీసుకోండి, మంచి నాలెడ్జ్ తీసుకోండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. తర్వాత ఏమన్నా మీకు క్లారిటీ కావాలంటే డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ ద ప్రెజెంటేషన్. మధ్యలో ఏ క్వశ్చన్స్ అడగకండి, ఎందుకంటే ప్రతి ప్రశ్నకి సమాధానం మీకు దొరుకుతుంది, ఓన్లీ ఇదే ప్రెజెంటేషన్ లో దొరుకుతుంది. సో ఒకటే సార్, విజన్ ఫర్ ద ఫ్యూచర్. మనం ఇవాళ ప్రతిదీ వ్యక్తి పనిచేసేది ఓన్లీ ఫర్ ఫ్యూచర్ కోసం. మన ఫ్యూచర్ కోసం వర్క్ చేస్తున్నాం, బయట ఏది కష్టపడినా. సో ఇది కూడా మన ఫ్యూచర్ లో మంచి బాగుపడవచ్చు. సో మన కంపెనీ వచ్చేసి సేఫ్ షాప్ డైరెక్ట్ అండ్ సేఫ్. కంపెనీ వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జనపురి, న్యూ ఢిల్లీలో ఉంది. సో ఇవాళ మన కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది 2001 జనవరి and under Companies Act 1956. Okay, ISO 9001 2015 certified company. 2019, sorry. Next. సార్ వాయిస్ అందరికి క్లియర్ కదా అండి? ఓకేనా, ఇబ్బంది చెప్పండి ప్లీజ్. వాయిస్ ఇస్ క్లియర్ కదా? Certificate of registration, Safe and Secure Online Marketing Private Limited, ISO certificate, PAN card, and Government of Consumer Affairs. Mana company, one of the best company, first ఇండియాలో ఫస్ట్ టైం మన కంపెనీ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్. ఇంతవరకు ఏ కంపెనీ కూడా మన ఇండియా గవర్నమెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కి ఫస్ట్ టైం ఇది డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు, ఓన్లీ సెఫ్ షాప్ చేసింది. సో గైడ్ లైన్స్ ఇష్యూ అయినప్పుడు ఫస్ట్ మన కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో. నెక్స్ట్, వన్ వే టువర్డ్ సక్సెస్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ సక్సెస్. We are here for you and your family, wealth and good future. Sir, చూడండి, బయట మనం కష్టపడే దేనికోసం? ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ అండ్ సేఫ్టీ. కానీ మనం ఇది ఐదు కోసం మనం బయట కష్టపడుతున్నాం, కానీ అన్ని మనం సాధిస్తున్నామా? లేదు. ఎందుకంటే ప్రతిదీ దొరకదు అనేసి మనం కూడా అనుకుంటాం. సో ఇట్ ఈస్ అ ట్రూత్ ఆఫ్ లైఫ్ దట్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ బర్త్ టు డెత్ నీడ్ గుడ్స్ అండ్ సర్వీస్ అండ్ వితౌట్ దట్ కాంట్ లివ్. చూడండి, మనం బయట ప్రతిదీ ఏది వస్తువు అయినా మంచి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఏదో ఒకటి కొట్టనే ఉంటారు, షాపింగ్ చేస్తూనే ఉంటారు. కానీ దానివల్ల ఎవరికి లాభం?
ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్. సార్ రిజ్వాన్ సార్, ఎస్. మీది రీసౌండ్ వస్తుంది సార్ వాయిస్. ఓకే, కర్ణాకర్ సార్ మీకు కూడా వస్తుందా? ఎస్ సార్ జీ, కొంచెం వాయిస్ ఎందుకు రీసౌండ్ వస్తుంది? ఇప్పుడు కూడా వస్తుందా? ఇప్పుడు ఓకే సార్ జీ. మైక్ ఓకే. కామెంట్ మ్యాన్ బ్రేక్ అవుతుంది. ఓకే ఇప్పుడు ఓకే సార్ జీ. కామన్ మ్యాన్ ఆల్వేస్ గెట్స్ ద స్టేటస్ ఆఫ్ కస్టమర్. చూడండి, మనం ఎంత షాపింగ్ చేసినా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ మనకి మన వాల్యూ ఉందా? ఓన్లీ మనం కస్టమర్ గానే మిగిలిపోయినా, మనం ఓనర్ కాలేము. ఎందుకంటే ఓనర్ వాళ్ళు మనం సామాన్ కొంటూనే ఉన్నాం, మనం కస్టమర్ గానే ఉన్నాం. కానీ మనం కన్స్యూమర్ ఎప్పటి వరకు ఉందాం? ఎప్పుడైనా మనం కింగ్ కావచ్చు, మనం ఓనర్ కావచ్చు, రైస్ మనం కావచ్చు. కానీ జస్ట్ చూడండి, ఇవాళ వాళ్ళు కార్పొరేట్స్ హూ బికమ్స్ రిచ్ బికాస్ ఆఫ్ అస్, మన వల్ల. అది వాళ్ళు ఎవరు? కోకోకోలా, పెప్సీ, నెస్లీ, యూనిలివర్, ప్రతి కార్పొరేట్ కంపెనీ ఇవాళ మనం వాళ్ళకి కోటీశ్వరం చేస్తున్నాం జస్ట్ బై షాపింగ్. ఏదో ఒకటి కొంటూనే ఉంటాం డైలీలో. సో దానివల్ల మనకు తెలియదు, కానీ వాళ్ళు గొప్పలు అవుతున్నారు, మనం ఓన్లీ కస్టమర్ గానే మిగిలిపోతున్నాం. డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ చూడండి, ప్రతి వాయిస్ రీసౌండ్ వస్తుంది సార్ జీ, వాయిస్ బ్రేక్ అవుతుంది. స్టేబుల్ ఉండాలని, ఎడ్యుకేషన్, మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బయట తిరగాలని, బయట వెకేషన్స్, గోల్డ్, టైం ఫ్రీడమ్ కావచ్చు, మంచి కార్ కావచ్చు, రికగ్నిషన్స్, ఇవన్నీ అందరికీ డ్రీమ్స్. భూమి మీద ప్రతి వ్యక్తికి ఉన్న డ్రీమ్స్. కానీ ఈ డ్రీమ్స్ పూర్తి అవుతున్నాయా? జస్ట్ ఒకసారి మనం ఆలోచించాలి. సో నెక్స్ట్ థింక్ వాట్ హ్యాపెండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. సో చూడండి, ఒకప్పుడు మనకి ఈ ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఏమైతుంది? 36% డెడ్, 54% మంది డిపెండెంట్ అయిపోతారు, అండ్ 5% స్టిల్ ఇన్ జాబ్, 4% ఫైనాన్షియల్లీ ఫ్రీ ఉంటారు, 1% టైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. జస్ట్ మన ఇండియాలో వాళ్ళు 1% ఉన్నారు. టాటా, బిర్లా, గోద్రేజ్, అంబానీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఓన్లీ 1% ఉన్నాం. కానీ మనం కూడా 1% లో వెళ్ళొచ్చు. ఇలాగని మీకు కంటిన్యూగా చూడండి, మీకు కూడా తెలుసుకోవాలి. సో లివింగ్ కాస్ట్ ఒకప్పుడు 1940లో 10 రూపీస్ లో ఒక ఫ్యామిలీ గడుస్తుండే, 1960లో 100 రూపీస్, 1980లో 1000 రూపీస్, 2000 లో మనం చూసాం. ఈ దీనిలో అయితే మనం ఈ ఇయర్ లో మనం చూసినాం. సో 10,000 లో ఒక ఫ్యామిలీ బాగా బాగుపడాలంటే ఒక 10,000 ఉంటే ఓకే అనుకుంటే. కానీ ఇవాళ 2020 మన ముందే ఉంది. 1 lakh రూపీస్ రిక్వైర్మెంట్ లివింగ్ కాస్ట్, కానీ మనం సంపాదిస్తున్నామా? లేదు. సో నెక్స్ట్ చూడండి, ఇవాళ 2040 వచ్చేది, ఇవాళ మనం 1 lakh సంపాదించలేకపోతే మన వచ్చే జనరేషన్ 10 lakhs 2040లో 10 lakhs సంపాదిస్తారా? జస్ట్ మీరు ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్, బిలీవ్ ఇన్ యువర్ పవర్ అండ్ టేక్ రైట్ డిసిజన్, వీఆర్ విత్ యూ. సో చూడండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. జస్ట్ యూ హ్యావ్ టు మేక్ అ డిసిజన్ ఫర్ ఆన్లైన్ షాపింగ్ అండ్ సేఫ్ షాప్, అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు బికమ్ రిచ్. మా సపోర్ట్ తీసుకోండి. మీ పవర్ ని మీరు ఒకసారి మీరు ఆలోచించండి. మీ పవర్ ని రికగ్నైజ్ చేసుకోండి. మన భూమి మీద మంచి చేయండి, ఏది లేదు. ఓకేనా? నెక్స్ట్, సేఫ్ షాప్ కంపెనీ నుంచి కొన్ని కంపెనీ పార్ట్నర్స్ ఇన్ థైలాండ్, పార్ట్నర్స్ ఎక్సలెన్స్, దానిలో మల్టీ పెద్ద కంపెనీలు ఉన్నాయి. రెమండ్స్ చూడండి, ఇలా రెమండ్స్ వరల్డ్ వైడ్ గా అందరికీ తెలుసు. విమల్, గ్రాసిమ్, ఇవన్నీ వరల్డ్ వైడ్ తెలిసిన పెద్ద కంపెనీలు. ఆ కంపెనీలు మన సేఫ్ షాప్ కొన్ని పార్ట్నర్స్ ఇన్ ఎక్సలెన్స్. అందులో ఆ కంపెనీ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి చూడండి, హోమా ఫ్యామిలీ హెల్త్ కేర్ ప్యాకేజ్. నెక్స్ట్, గ్రాసిమ్, విమల్ డ్రెస్ మెటీరియల్స్, ఫుడ్ లెన్స్, సారీస్. నెక్స్ట్, Zeno lifestyle packages, Micasa dinner set, how much water purify, and Bhagavad Gita, the most important product in the కొత్తగా లాంచ్ అయిన వరల్డ్ లో ఫస్ట్ టైం మన ఇండియాలో లాంచ్ అయింది భగవద్ గీత, టాకింగ్ భగవద్ గీత. ఇది కూడా మనం ఇక్కడ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, అండ్ హర్బల్ ప్రొడక్ట్స్ కొత్తగా, ఎందుకంటే ప్రతిదీ చూడండి, ఇలా మార్కెట్ మనకి ఏది వస్తువు తీసుకున్నా కూడా సోప్, షాంపూస్, ఏది ప్రతిదీ తీసుకున్నా కూడా కెమికల్. కానీ ఇక్కడ ఒక హర్బల్, దాంతో మనకి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఏ హానికరం కూడా కాదు. ఎందుకంటే హర్బల్ కి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్, బ్యాగ్స్, టోటల్ గా కంప్లీట్ బ్యాగ్ ప్యాకేజెస్ ప్రతిదీ, అండ్ కిచెన్ వెరైటీ లారోసే అనేసి 10-in-1 ప్యాక్ ఉంది. బాస్మతి రైస్ తో పాటు టోటల్ కంప్లీట్లీ బిర్యానీ ప్యాకేజ్ మనకు అది కూడా ఉంటుంది. నెక్స్ట్, షూస్, వాచెస్, సన్ గ్లాసెస్, ప్రతిదీ షూస్, బెల్ట్స్, అన్ని వాలెట్స్, ఇవి కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, సేఫ్ ట్రావెల్. మనం ఇవాళ చూడండి, బయటికి వెళ్ళాలంటే కొద్దిగా మనం లగేజ్ తీసుకోబోతాం. దానికోసం లగేజ్ ప్యాక్స్, సేఫ్ ట్రావెల్ అనేసి పిల్లలకు సైకిల్ తీసుకుంటాం. ఇవాళ లాక్డౌన్ ఉంది, కొంతమంది బయట తీసుకుంటారు, కానీ ఇక్కడ తీసుకున్న వల్ల ఏమైనా లాభం ఉందా? లేదు. సో మాక్సిమం గా హెల్త్ ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఎందుకంటే ఈ సమయంలో, ఈ క్రూషియల్ టైంలో మనకు కావాల్సింది హెల్త్. సో మనం హెల్త్ గురించి కూడా కంపెనీ ఆలోచించేది, ప్రతి వ్యక్తి హెల్తీ ఉండాలనేసి
సో బెనిఫిట్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. ఇది ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు, ఎన్నో హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో దానివల్ల మనకు ఇవాళ మనం హెల్తీ ఉండొచ్చు అండ్ హెల్తీ ఈస్ వెల్త్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ సో షాపింగ్ ఆప్షన్ చూడండి. బయట మనం రీటైల్ స్టోర్ తీసుకుంటే ఒక ఎంఆర్పీ మనం తీసుకుంటాము. అదే ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ మీద పోతే మనం డిస్కౌంట్ దొరుకుతుంది ఎంఆర్పీ అయినా. కానీ సేఫ్ షాప్ మీద తీసుకుంటే డిస్కౌంట్ ప్లస్ కమిషన్, డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పీ అండ్ కమిషన్. చూడండి మనం బయట ఎన్ని షాపింగ్ చేసినా మనకు ఎవరైనా ఇచ్చారు పైసలు ఇయ్యలేదు, కానీ అక్కడ మనం కస్టమర్గా ఉన్నాం. కానీ సేఫ్ షాప్ లో షాపింగ్ చేసినందుకు డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ మనకు ప్లస్ కమిషన్ కూడా వస్తుంది. అంటే కంపెనీ ప్రాఫిట్ ఇస్తుంది. అది ఎలా అనేది మీరు ముందు చూస్తారు. నెక్స్ట్ సో వాట్ ఎల్స్ డు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ ఓన్ బిజినెస్. చూడండి బయట ఎప్పుడైనా చిన్న బిజినెస్ పెట్టాలన్నా కూడా 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు. అది లేకుంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. 1 లక్ష రూపాయలు మినిమం చెప్తున్నాం, జస్ట్ ఒక 1 lakh తీసుకొని మనం స్టార్ట్ చేయొచ్చు బయట. కానీ అది కూడా మన దగ్గర ఉంటావో లేవో తెలియదు. సో మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు సార్, జస్ట్ ఒక మినిమం ఉంటుంది. కానీ బయట చూడండి ప్రాఫిట్ ది గ్యారంటీ లేదు, కానీ మన సేఫ్ స్టాక్ లో ప్రాఫిట్ హ్యూజ్గా ఉంది. జస్ట్ మనం బిలీవ్ చేయాలి. అండ్ రిస్క్ చూడండి, మనకి ఏం రిస్క్ లేదు మన సేఫ్ స్టాక్ లో, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి. సో స్కోప్ అన్లిమిటెడ్ ఉంది. ఎందుకంటే బయట మనం ఇన్వెస్ట్ చేసిన 10 లక్షలు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినా కానీ నో గ్యారంటీ, నో స్కోప్. ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఎందుకంటే మనం లాస్ట్ 3 months లో మనమే చూస్తున్నాము ఇండియన్ ఎకనామీ ఎక్కడ పోయింది. సో ఆలోచించండి. జస్ట్ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ ఒక అనలైజ్ చేయండి, సెలెక్ట్ చేయండి అండ్ ముందు ప్రమోట్ చేయండి. ప్రమోట్ అంటే ఏంటంటే ఎలా అంటే ముందు చూస్తారు చూడండి. ఓకేనా. నెక్స్ట్ బిజినెస్ ప్లాన్. సో చూడండి సార్, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ సెషన్. జస్ట్ ప్లీజ్ మొత్తం మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్. నెక్స్ట్ అల్ట్రా బిజినెస్ ఇన్కమ్ ప్లాన్. చూడండి ఇవాళ బయట మనం ఏ వస్తువు తీసుకున్నా కూడా ఒక మొబైల్ తీసుకుంటే మనకు 10,000 దొరుకుతుంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత ఉంది మనం ఎప్పుడు ఆలోచించలేదు. జస్ట్ 4,000 తీసుకుంటాం. కానీ ఇండియన్ ట్రెడిషనల్ మార్కెట్ లో అది 3,000 లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అది రూల్స్. ఏ వ్యక్తి ఏ వస్తువు అయినా 10 రూపాయలకు అమ్ముతున్నారంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 3 రూపీస్ ఉండాలి. సో కానీ మన దగ్గర వచ్చేసరికి 10,000 అవుతుంది. ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, తర్వాత సిఎఫ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రిటైలర్ వీళ్ళందరి తర్వాత ప్రతి వ్యక్తి దగ్గర పోయిన తర్వాత మనకు వచ్చేది 10,000. మిగతా 7,000 ఇక్కడ పోతుంది. సో ఇంతమంది మనం గొప్ప అవుతున్నారు ఒక వస్తువు మనం తీసుకునే వాళ్ళం. ఓకేనా. చూడండి ఇక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ మీరు లాగిన్ అయినప్పుడు ఒక ఏం లేదు, జస్ట్ ఒక చిన్న షాపింగ్ చేసినప్పుడు మనకు ఒక లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ దొరుకుతుంది. అది స్క్రీన్ మీద ఉంది కదా, అలా ఉంటుంది. సో మనకి ఇప్పుడు 3 గ్రూప్స్ కనిపిస్తున్నాయి, కానీ నేను బెస్ట్ ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను, బ్లూ గ్రూప్. సో దానిలో మనం జస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఒక టీమ్ బిజినెస్ అండ్ సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్. చూడండి బయట మనం ఎన్నోసార్లు ఎన్నో ప్రోడక్ట్స్ కి రిఫర్ చేస్తాం. ఒక కోకోకోలా రిఫర్ చేస్తాం, ఒక మంచి హోటల్ చేస్తే హోటల్ కు రిఫర్ చేస్తాం, ఫంక్షన్ హాల్ చూస్తే ఫంక్షన్ హాల్ కి రిఫర్ చేస్తాం. కానీ దానివల్ల మనం ఇంతవరకు ఏం సాధించలేదు. కానీ ఇక్కడ జస్ట్ ఓన్లీ టీమ్ బిజినెస్ అండ్ రిఫరెన్స్ ఇన్కమ్. టీమ్ బిజినెస్ తో కూడా మనం సంపాదించవచ్చు, రిఫరెన్స్ ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు. టీమ్ బిజినెస్ ఇన్కమ్ వచ్చేసి 1 బిజినెస్ వాల్యూమ్ ఇస్ 2.5 రూపీస్ అండ్ సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్ వచ్చేసి అది ఫస్ట్ టైం ఉంటుంది. 1 బిజినెస్ వాల్యూమ్ ఇస్ 1 రూపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భగవద్గీత తీసుకుందాం. ఒక భగవద్గీత కాస్ట్ వచ్చేసి 990. ఒక భగవద్గీతకి 200 బిజినెస్ వాల్యూమ్ ఉంటుంది. సో మీకు ఒక మీ లెఫ్ట్ రైట్ కనిపిస్తుంది కదా, సో ఆ లెఫ్ట్ రైట్ లో ఇద్దరు వ్యక్తులు మీ ఫ్రెండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు వాళ్ళు భగవద్గీత తీసుకున్నారంటే మీ షాపింగ్ చేసిన తర్వాత వాళ్ళు షాపింగ్ చేస్తే 200 బిజినెస్ వాల్యూమ్ 400 బిజినెస్ వాల్యూమ్ అవుతుంది. సో ఆ 400 బిజినెస్ వాల్యూమ్ ఇంటూ 2.5 రూపీస్ ఇస్ 1000 రూపీస్ అండ్ సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్ 400 రూపీస్. టోటల్ వచ్చేసి మనకు 1400 ఫస్ట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. చూడండి ఇట్లా బయట మనం షాపింగ్ చేసినాం ఇన్ని సంవత్సరాలు ఏమైనా దొరికిందా? ఇవాళ మనం జస్ట్ ఒక చిన్న షాపింగ్ చేస్తే మన కంపెనీ వచ్చేసి 1400 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇది మంచిదా కాదా జస్ట్ మీరు ఆలోచించండి. ఓకేనా. నెక్స్ట్ టీమ్ బిజినెస్. చూడండి మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూ పొజిషన్ లో మీరు ఉన్నారు. మీరు ఒక ఇద్దరిని లెఫ్ట్ రైట్ ప్రమోట్ చేసి ఏంటంటే నేను ఒక భగవద్గీత తీసుకున్నాను, మంచి ప్రోడక్ట్ ఉంది, వరల్డ్ లో ఫస్ట్ టైం నేనే తీసుకున్నాను, అంటే వరల్డ్ లో ఫస్ట్ టైం ఇండియాలో వచ్చింది, నేను తీసుకున్నాను, నీకు నచ్చితే నువ్వు కూడా తీసుకో, మంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు మీరు కూడా చెప్పొచ్చు. ఆ ఇన్కమ్ టీమ్ బిల్డ్ చేసినప్పుడు మన ఫిగర్ ఇట్లా ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్. మీరు వచ్చారు, మీ లెఫ్ట్ లో ఒకరు రైట్ లో ఒకరు షాపింగ్ చేసి మీ టీమ్ బిల్డ్ అవుతుంది. అలాగే సేమ్ టు సేమ్ అదే డూప్లికేషన్ చేయాలి, అదే బిజినెస్ పరంగా మనం ఇన్కమ్ జనరేట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ లో మీరు బిజినెస్ లో జాయిన్ అయ్యారు, ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారు మీ లెఫ్ట్ అండ్ రైట్ లో. ఆ ఇద్దరు కూడా ఒక 200 బిజినెస్ వాళ్ళు షాపింగ్ చేస్తే మనకు వచ్చేది 1000 రూపీస్. అదే విధంగా సెకండ్ వీక్ లో వాళ్ళు కూడా అదే డూప్లికేషన్ చేశారు, అదే మనకు వచ్చేది 2000 రూపీస్. థర్డ్ వీక్ లో వాళ్ళు కూడా సేమ్ అదే డూప్లికేషన్ చేశారు అనుకోండి,
సో మనకు వచ్చేది 4,000 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ లో ఒక లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి 100 బిజినెస్ 100 సేల్స్ అయిపోయిందంటే చూడండి 100 సేల్స్ అంటే 200 బిజినెస్ వాల్యూమ్ ఇంటూ 100 సేల్స్, లెఫ్ట్ అండ్ రైట్ 100 పేర్స్ అయిపోయిందంటే మనం 1,00,000 రూపాయలు సంపాదించాం. చూడండి బయట మనం ఎక్కడైనా చిన్న షాపింగ్ చేసి 1,00,000 రూపాయలు సంపాదిస్తామా? లేదు. సో మనం ఇక్కడ సంపాదించవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి పొటెన్షియల్ ఆఫ్ అర్నింగ్. మన బిజినెస్ లో ఒక తొందరగా చేయాలని లేదు, ఒక జాబ్ వదిలేయాలని లేదు, బిజినెస్ వదిలేయాలని లేదు. జస్ట్ ఒక మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకు 1 మంత్ లో 2 సేల్స్ ఇచ్చినా కూడా కంపెనీ మన పేర్ బేసిస్ లో ఒక పేరు అవుతుంది. సో పేరుకి వచ్చేసి మన కంపెనీ 1,000 రూపీస్ వస్తుంది. సో అదే 2 సేల్స్ వచ్చినాయంటే 2 టీమ్స్ వచ్చినాయి, ఇద్దరు టీం వచ్చింది. అదే ఇద్దరు టీం తీసుకొని మనం నెక్స్ట్ మంత్ లో సెకండ్ మంత్ లో వర్క్ చేసినప్పుడు వాళ్ళు కూడా సేమ్ అదే వర్క్ చేసినట్టే 4 సేల్స్ అయితే 4 సేల్స్ అంటే 4 మెంబర్ టీమ్ అయితే సేమ్ అప్పుడు మనకు 2 పేర్స్ అయిపోతాయి. అప్పుడు మనకు 2,000 కంపెనీ ఇస్తుంది. అంటే కంపెనీ 1:1 రేషియోలో పేర్ బేసిస్ మీద పేఅవుట్ ఇస్తుంది. అంటే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అంటే జోడీకి మనకు పేర్ బేసిస్ మీద 1,000 రూపీస్ జనరేట్ అవుతుంది. ప్రతి పేరుకి మనకు 1,000 రూపీస్ ఇస్తుంది కంపెనీ. సో మనకు వచ్చేసి నెక్స్ట్ సార్ 1 మినిట్. సో బ్యాక్ చూడండి ఇప్పుడు అదే విధంగా మనము భాస్కర్ సార్ బ్యాక్ 1 సెకండ్ చూడండి ఇప్పుడు 12 మంత్స్ వరకు మనం సేమ్ 2 సేల్స్ అని చేసినా కూడా 8,192 సేల్స్ అవుతుంది, 4,096 పేర్స్ అవుతుంది. సో కంపెనీ వచ్చేసి మన పేరుకి ఎంత ఇస్తుంది? ఎవరైనా చెప్పొచ్చు. కొత్త జస్ట్ మ్యూట్ ఆన్ చేయండి, చెప్పండి 1 సెకండ్. వాయిస్ బ్రేక్ అవుతుంది సంజయ్. ఓకేనా, ఎప్పుడు వస్తుందా? ఇప్పుడు ఓకే సార్ జీ. ఎవరన్నా కొత్త వాళ్ళు చెప్పొచ్చు. ఒక సంవత్సరంలో 8,192 సేల్స్ అయిందంటే పేర్స్ వచ్చేసి 4,096 పేర్స్. సో పేరుకి వచ్చేసి కంపెనీ ఎంత ఇస్తుంది? మదన్ సార్ చెప్పగలుగుతారా? బోల్ సక్తే? పల్లవి మేడం చెప్పొచ్చా? ఓకే, నో ప్రాబ్లం, నేనే చెప్పేస్తాను. నెక్స్ట్ భాస్కర్ సార్. ఓకే, సో కంపెనీ వచ్చేసి మనకు పేరుకి 1,000 రూపీస్ ఇస్తుంది కాబట్టి 40,96,000 మనం ఇక్కడ నుంచి ఎర్న్ చేయొచ్చు. 40,96,000 1 ఇయర్ లో సాధ్యమా? ఇది చేయొచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను కూడా అదే అనుకున్నాను, ఇది చేయొచ్చా అని. కానీ ఒకటే సార్, ఇప్పుడు నుంచి ఇప్పటి వరకు నేను ఒకటే చెప్పాను, 40,96,000 అంటే ఇది చేయలేదు. కానీ ఒకటి చూడండి, 40,96,000 కాకుండా 1 ఇయర్ లో మనం 2 సేల్స్ ఇవ్వలేకపోతే నో ప్రాబ్లం. 1 మంత్ లో 2 సేల్స్ ఇవ్వలేదు, 1 మంత్ కి ఒకటే సేల్ ఇచ్చామనుకోండి, అయినా కూడా 20,48,000 రూపీస్ మనం సంపాదించలేము. 100% సంపాదించలేదు నెలకు ఒక సేల్ ఇచ్చినప్పుడు. అదే విధంగా ఇంకో కొద్దిగా నెగిటివ్ గా తీసుకున్నా కూడా నెలకు ఒక సేల్ కూడా కాలేదు, 2 మంత్స్ కి 1 సేల్ అయింది అనుకోండి, 2 మంత్స్ కి 1 సేల్ అయినా కూడా 10,24,000 మనం సంపాదించాం. కానీ అదే విధంగా బయట మనము ఒక సంవత్సరంలో ఒక్కొక్క సేల్ ఇచ్చిన 2 మంత్స్ కి 10 lakhs రూపీస్ సంపాదిస్తామా? జాబ్ లో సాధ్యమా? కాదు. సో ఇక్కడ మంచి ఆపర్చునిటీ, ముందుకు వెళ్దాం, చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ 40,96,000 జస్ట్. సో చూడండి మనకి ఇక్కడ బిజినెస్ మన లాగిన్ ఐడిలో ఫర్ ఎగ్జాంపుల్ మనం షాపింగ్ చేసినప్పుడు లాగిన్ ఐడి ఉంటుంది. సో రీపర్చేస్ మనం ఇన్కమ్ వచ్చేసి రిఫరెన్స్ ఇన్కమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రీపర్చేసింగ్ ఇన్కమ్. కంపెనీ వచ్చేసి ఇన్కమ్ లో ఒకటేసారి షాపింగ్ చేయమంటుంది. ఒకవేళ మన ప్రోడక్ట్ ఇంకా కావాలనుకుంటే మనం రీపర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో రీపర్చేస్ కి ప్రతిసారి రీపర్చేస్ చేసుకున్నాక ఇప్పుడు మనం కూడా దానికి కూడా మనం సంపాదించవచ్చు. రిఫరెన్స్ ఇన్కమ్ తో పాటు రీపర్చేస్ ఇన్కమ్ సేమ్ టు సేమ్ అదే ఇన్కమ్. ఓకేనా, కానీ అదే చూడండి మనం బయట పనిచేస్తాము, నెలంతా పనిచేసినాక మనకి సాలరీ వస్తుంది. అంటే సంవత్సరానికి ఓన్లీ 52 వీక్స్, సారీ 12 మంత్స్. కానీ ఇక్కడ మనం చూడండి 52 వీక్స్ మనకు పేఅవుట్స్ వస్తాయి. అలా అంటే మనం ప్రతి వారం సేల్స్ ఎన్ని పంపిస్తున్నామో దాని ప్రకారం మనకి సేల్స్ వస్తాయి. సో అది డూ బిజినెస్ ఫ్రమ్ వెడ్నెస్డే టు ట్యూస్డే, రిసీవ్ యువర్ ఇన్కమ్ ఆన్ నెక్స్ట్ ట్యూస్డే. అంటే ప్రతి వారం మనం తీసుకోవచ్చు. అంటే మనం ఎలా సేల్స్ ఇచ్చినామంటే అలా తీసుకోవచ్చు. ఇవాళ ఒకవేళ నేను ఇవాళ 10 సేల్స్ ఇచ్చినంటే నాకు నెక్స్ట్ వీక్ వచ్చేసి 5,000 సేల్స్ చెక్ వస్తుంది. అదే నేను నెక్స్ట్ వీక్ 20 సేల్స్ ఇచ్చానంటే థర్డ్ వీక్ లో నాకు వచ్చేసి 10,000 చెక్ వస్తుంది. సో అలా మనం ఎన్ని సేల్స్ ఇస్తే అన్ని మనకు కంపెనీ ప్రాఫిట్ ఇస్తుంది. ఓకేనా,
కానీ ఈ పని ఎంతవరకు చేయాలి? ప్రతిసారి షాపింగ్ చేస్తూనే ఉండాలా, లేకపోతే షాపింగ్ చేయిస్తూనే ఉండాలా? ఎలా అంటే నో ప్రాబ్లం, మీరు టెన్షన్ పడద్దు. ఓన్లీ మనం ఇక్కడ 10,000 సేల్స్ ఇంటూ 200 బిజినెస్ వాల్యూమ్ మనం అయిపోయిందంటే, లెఫ్ట్ 5,000 రైట్ 5,000 మనం అయిపోయినంటే మనం రిటైర్ అయిపోతాం. అంటే బిజినెస్ లో క్యాపింగ్ తీసుకుంటాం. ఆ క్యాపింగ్ అనేసి కంపెనీ నెక్స్ట్ పర్ వీక్ వచ్చేసి $2 lakhs అండ్ పర్ మంత్ వచ్చేసి 8 lakhs అండ్ పర్ ఇయర్ వచ్చేసి 1.4 CR. సో ఇది చేయొచ్చా? 100% చేయొచ్చు సార్. ఎందుకంటే మేము సిస్టంలో ఉన్నాము, మేము చూస్తున్నాము, తీసుకున్న వాళ్ళని కూడా చూసినాము. సో మేము అదే ఉన్నాం కాబట్టి మాకు ఇది అయిపోయింది. అందుకే మేము ఇక్కడ సక్సెస్ అవుతున్నాం. సో చూడండి, ఇలా మనం సంపాదించవచ్చు. ప్రతి వారం వీక్లీ పర్ వీక్ 2 lakhs వచ్చేసి మనం క్యాపింగ్ తీసుకోవచ్చు. ఎప్పుడు అది నేను ముందు చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఇయర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో మనం లిస్ట్ తీసినాము. ఒక వ్యక్తి 10 సేల్స్ చేసినామంటే నెలకు 1 year లో 12 months ఉంటాయి. కానీ 12 months లో ఒక 2 months తీసేస్తాం. ఎందుకంటే పండుగలు వస్తాయి, ఫంక్షన్స్ వస్తాయి, ఏదో ఉంటుంది. సో 2 months మనం వర్క్ చేయలేదు అనుకోండి, 2 months సేల్స్ రాలేదు. ఓన్లీ 10 months మనం వర్క్ చేసిన ప్రతి మనకి ఒక సేల్ వచ్చినా కూడా ఫస్ట్ ఇయర్ లో మనం 10 సేల్స్ అవుతుంది. సో 10 సేల్స్ మనకు ఫస్ట్ ఇయర్ లో 10 members అయిపోతున్నారు. సెకండ్ ఇయర్ వచ్చేసి అదే 10 మంది సేమ్ డూప్లికేషన్ చేశారంటే 10 into 10 is 100 సేల్స్. సో అప్పుడు మనకు 100 సేల్స్ వచ్చినాయి. అండ్ థర్డ్ ఇయర్ లో వచ్చేసి అదే 100 members సేమ్ డూప్లికేషన్ చేశారంటే అదే బిజినెస్ లో 1000 సేల్స్ అయిపోతాయి. అదే 1000 సేల్స్ వచ్చేసి ఫోర్త్ ఇయర్ లో మనం అదే 10 మంది నెల ఒకటి చేసినా కూడా 10,000 సేల్స్ అయిపోతాయి. అంటే 10,000 సేల్స్ ఇంటూ 200 బిజినెస్ వాల్యూమ్ వచ్చేసి మనం అక్కడ క్యాపింగ్ లో చేస్తాం. సో ఆ క్యాపింగ్ మనం 1 year లో తీసుకోవచ్చు, 2 year లో తీసుకోవచ్చు, 3 year లో తీసుకోవచ్చు. ఎంత ఉందంటే మన పైన. ఎందుకంటే 4 year నేను జస్ట్ ఒక క్యాజువల్ గా చెప్తున్నాను, జస్ట్ స్లో పొటెన్షియల్ ఆఫ్ అర్నింగ్ చెప్పాను కదా. మనం ఇంత పని, మన జాబ్, మన బిజినెస్ చేసుకుంటూ పోయినామంటే కూడా 4 year లో మనం ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, లెఫ్ట్ అండ్ రైట్ ఏ బి 5,000 సేల్స్ ఇంటూ 200 బిజినెస్ వాళ్ళు ఎప్పుడు అయిపోతాయో మనం ఇక్కడ పర్ వీక్ వచ్చేసి క్యాపింగ్ తీసుకుంటాం. పర్ వీక్ వచ్చేసి 2 lakh. నెక్స్ట్ 10,000 సేల్స్ ఇంటూ 200 బిజినెస్ వాళ్ళు చూడండి, 5,000 పేర్స్ అయిపోతాయి. 5,000 పేర్స్ అయిపోయినట్టే పేరుకి మన కంపెనీ వచ్చేసి ఎంత వస్తుంది? 1,000 రూపీస్. సో ఆల్రెడీ మనకు 50 lakhs రూపీస్ మనం ఇక్కడ సంపాదించుకుంటాం. అంటే ఈ 10,000 సేల్స్ వచ్చే వరకు మనం ఆల్రెడీ 50 lakhs రూపీస్ సంపాదించుకుంటాం. అండ్ ట్యాక్స్ మనం పే చేసి మనకు వచ్చేది 46 lakhs సంథింగ్ చేంజ్ వస్తుంది. ఓకేనా? సో ఇలాంటి ట్యాక్స్ పేయబుల్ మనం స్టార్టింగ్ డే ఫస్ట్ నుంచి చూడండి, అప్పుడు 2 lakhs ఇట్లా వస్తాయి. 2 lakh రూపీస్ ఎలా వస్తాయి అంటే నో ప్రాబ్లం సార్, మీకు డౌట్ ఉండదు. లెఫ్ట్ అండ్ రైట్ లో ప్రతి మనకు 10,000 సేల్స్ మనం చేసినాం కదా, 10,000 టీమ్ ఉంది. ఆ 10,000 టీమ్ లో కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, కొంతమంది టైం దొరుకుతుంది, కొంతమంది దొరకదు. నో ప్రాబ్లం. జస్ట్ మనం షాపింగ్ చేసుకున్న, మన బిజినెస్ చూసుకుంటూ, మన జాబ్ చూసుకుంటూ ఒక 1 hour 2 hours ఎంత టైం దొరికినా అంత టైంలో మనం ఇక్కడ చేసినామంటే, ఆ టైం కేటాయించినామంటే 200 సేల్స్ మినిమం, ఒక 200 members కూడా డైలీ కూడా కాదు సార్, వీక్లీ 1 సేల్ ఇచ్చినా కూడా మనకు 400 సేల్స్ అయితే 400 సేల్స్ అంటే 200 పేర్స్, 200 పేర్ అయితే 1,000 రూపీస్. అంటే ఈజీగా మనకు 2 lakh వస్తుంది. నమ్మొచ్చా? 100%. ఎందుకంటే 10,000 సేల్స్ లో 200 మెంబర్స్ వర్క్ చేయాలని గ్యారంటీగా చేస్తారు. ఎక్కువ కూడా చేస్తారు, కానీ అమౌంట్ మనకు రాదు. కంపెనీ క్యాపింగ్ ఫిక్స్ చేసింది. మనం ఎక్కువ చేసినా కూడా కంపెనీ ఓన్లీ 2 lakhs ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్, వై షుడ్ ఐ డూ? నేను ఈ బిజినెస్ ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే ఒకటే సార్, నేను బయట కష్టపడుతున్నాను, లైఫ్ లాంగ్ చేయాలి కాబట్టి అక్కడ చేస్తూనే ఉన్నాము. కానీ ఇక్కడ మనం ఏం చేస్తలేము, జస్ట్ ఒక షాపింగ్ చేస్తున్నాం. షాపింగ్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అవుతుందా? లేదు. సో షాపింగ్ ఇన్వెస్ట్మెంట్ కాదు కాబట్టి ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి అప్పుడు షాపింగ్ ఇన్వెస్ట్మెంట్ కానప్పుడు మనం ఎక్కడైనా ఎంప్లాయీస్ పెడతామా? నో. ఎందుకంటే ఇన్వెస్ట్మెంటే చేయలేదు, ఎంప్లాయీస్ ఎందుకు? ఇప్పుడు ఎంప్లాయీస్ లేరంటే ఎవరైనా బాస్ ఉంటారా మనకు? నో బాస్. సో బాస్ కూడా లేదు. ఇప్పుడు ఈ 3 లేదంటే, ఈ సిచ్యువేషన్స్ లేదంటే మనకి ఏమైనా రిస్క్ ఉంటుందా? అంటే లాస్ అయ్యే రిస్క్ ఉంటుందా? లేదు. ఎందుకంటే మనం చేసేది ఒక షాపింగ్. ఓకేనా? అండ్ హోమ్ బేస్డ్ బిజినెస్ చూడండి, ఇప్పుడు మేము ఇంట్లో కోసం చేస్తున్నాం. మాక్సిమం గా ఇలా బయట సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం ఇంట్లో చేస్తున్నాం. కానీ ప్రతి రోజు మనం డైలీ ఇదే పని ఇంట్లోనే కూర్చొని చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇంట్లో చేసి చూస్తున్నాం, ఒకప్పుడు బయట కూడా చేసినాం. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని మీ ముందు ఇక్కడ చెప్తున్నాం అంటే బిజినెస్ రన్ చేయవచ్చు. అదే బయట చూడండి, నేను బిజినెస్ రన్ చేయాలంటే కష్టం, మనిషి భయపడుతున్నాడు. కానీ ఇక్కడ మనం ఇంట్లో కూర్చొని చేస్తున్నాం. అండ్
నేను ఒక్కనే చేస్తలేను, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. ఎవరు నాకు అడిగే వాళ్ళు ఎవరు లేరు. నేను నా టైం దొరికినప్పుడు నేను చేసుకుంటాను. అంటే టైంకి కూడా ఎవరు చెప్పేది లేదు. మన ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. ఓకేనా? టైం కంపార్టింగ్ టు డూప్లికేషన్. చూడండి, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ నేను ఒక్కరిని చేస్తే ఇది మొత్తం చేయాలి. కానీ నేను ఇవాళ టీంతో వర్క్ చేసిన అనుకోండి, ఒక 2 to 3 years నేను వర్క్ చేస్తే 100% నా లైఫ్, నా ఫ్యామిలీ మొత్తం సెక్యూర్ అవుతుంది. ఎలా అంటే నేనున్నాను ఇక్కడ టాప్ లో, లెఫ్ట్ రైట్ లో నా టీం ఉంది. ఇవాళ నేను ఒక 1 hour వర్క్ చేశానంటే నన్ను కాపీ చేస్తూ, నన్ను డూప్లికేట్ చేస్తూ, నన్ను కాపీ చేస్తూ ఆ టీం మొత్తం 100 టీం ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 టీం లెఫ్ట్ రైట్ లో ఉంది, 100 లెఫ్ట్ రైట్ లో ఆ టీం. అదే విధంగా నేను 1 గంట చేస్తే టీం కూడా నన్నే కాపీ చేసుకుంటూ 1 hour చేసిందంటే నా వర్క్ వచ్చేసి 200 hours అయిపోతుంది. అదే 200 hours నేనే చేయాలంటే కనీసం నాకు 1 month పడుతుంది. కరెక్టే కదా? సో అదే విధంగా మనం ఇక్కడ కంపౌండింగ్ చేస్తున్నాం. కంపౌండింగ్ టు డూప్లికేషన్. నేను ఎట్లా తయారు చేస్తున్నాను, నేను ఎట్లా ఉన్నాను, నా టీం కూడా అట్లనే చేస్తుంది. సో దానివల్ల మనం టీంతోనే బెనిఫిట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలా బయట మనం సింగిల్ గా చేస్తున్నాం కాబట్టి మనకు అంత సంపాదించు. అండ్ న్యాచురల్ మ్యాన్ మేడ్. చూడండి, నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ కోసం ఎవరికి టీవీ యాడ్ చేయలేదు, పాంప్లెట్స్ చెప్పలేదు, ప్రింట్ చేయించలేదు. ఓన్లీ మ్యాన్ టు మ్యాన్ చేసే బిజినెస్ ఇది. ఎవరికి మనం ఆన్లైన్ అంటే ఇప్పుడు జస్ట్ ఆన్లైన్ చేస్తున్నాం, మ్యాన్ టు మ్యాన్ చూస్తున్నాం. సో ఇది మ్యాన్ టు మ్యాన్ చేసే బిజినెస్, న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. నో క్రెడిట్. చూడండి, ఒక షాపింగ్ చేయడానికి మనం మన బ్యాంక్ లోన్ చేస్తున్నామా? అవసరం లేదు కదా. ఒక చిన్న షాపింగ్ చేస్తున్నాం, దానికి లోన్ అవసరమా? నో క్రెడిట్. ఓకే, నెక్స్ట్ నో ఫౌండేషన్. చూడండి, మనం ఇక్కడ ఇవాళ ఒక బిజినెస్ చేయాలంటే బయట ఓన్లీ ఒక స్పాట్ తీసుకుని అక్కడే చేయాలి జీవితాన్ని. కానీ మన బిజినెస్ లో నో ఫౌండేషన్. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం, ఆల్ ఓవర్ వరల్డ్, టోటల్ వరల్డ్ లో ఎక్కడైనా చేసుకోవచ్చు. అండ్ నో రిజర్వేషన్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ ఏం లేదు సార్. జస్ట్ ఒకటే మనకి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 2 క్వాలిటీస్ కావాలి. ఓన్లీ 2. అది ఒకటి మంచి బతుకు ఉండాలి, 2ది బాగుపడాలని ఆశ ఉండాలి. అండ్ నో ఎఫెక్ట్ ఆఫ్ సార్. చూడండి, మనం ఇండియాలో ఈ కాలంలో అయితే దాన్ని నమ్మరు. నేనైతే నమ్మను. ఎందుకంటే మన స్టార్స్ మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం ఎలా అంటే అలా లైఫ్ మన ఫ్యూచర్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్ ఆపర్చునిటీ. చూడండి, ఇలా నా టీం నా ముందుంది. ప్రతి వాళ్ళు ఈక్వల్, ఎవరు పెద్ద చిన్న ఏం లేదు, నో బాస్ కాబట్టి. సో ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. చూడండి, ఒక నేను బిఫోర్ సేఫ్ షాప్ ఎలా ఉండేను అంటే నాకే తెలియదు. ఎందుకంటే ఇలా నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే ఓన్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్. అది కూడా కంపెనీ ఫ్రీగా జరుగుతుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్. అండ్ ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవాళ ఎందుకు అవసరం అంటే ఇవాళ మన పిల్లలకు మనం ఆలోచిస్తున్నాం. ఒక కంపెనీకి ఇంటర్వ్యూ చేయాలంటే అక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఉందా, సర్టిఫికేట్ ఉందా లేదా అని చూస్తున్నారు. ఇక్కడ మనకు హైదరాబాద్ లో కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఉన్నాయి, అక్కడ పే చేసి తీసుకుంటున్నారు ట్రైనింగ్. కానీ ఇవాళ మన కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పుతుంది. అండ్ చూడండి, ఇవాళ మేము ముందున్నాము, సెలబ్రిటీ లైఫ్ ఉంది, ఒక టీమ్ లైఫ్ స్టైల్. నెక్స్ట్ ఒక 1.5 year తర్వాత మేము కూడా క్యాపింగ్కి వెళ్తాము. అప్పుడు వీక్లీ 2 lakhs సంపాదించిన వ్యక్తి టీమ్ లైఫ్ స్టైల్ తీస్తారా లేదా? అండ్ ఇవాళ చూడండి, మన కంపెనీ పని చేయడమే కాకుండా ఎంజాయ్ కూడా చేయమంటుంది. అది ఎలా అంటే మీరు ఫస్ట్ స్లైడ్ విన్నారు కదా, సో అదే స్లైడ్ చూడండి. ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఒక 3 months కి మన కాంటెస్ట్ ఉంటుంది. ప్రతి 3 months కి మన కాంటెస్ట్ ఉంటుంది. లండన్ చలో అంటే ఇప్పుడు మనం లండన్ కాంటెస్ట్ ఉంది నడుస్తుంది ప్రెసెంట్. సో ఈ లండన్ కాంటెస్ట్ కూడా మనం గెలవచ్చు. మనీతో పాటు ఎంజాయ్మెంట్ కూడా. ఒక లెఫ్ట్ అండ్ రైట్ మనం బిజినెస్ చేసుకుంటూ పోయినా అంటే 6,400 బిజినెస్, 5,120 బిజినెస్ వాళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటే ఒక ఫ్రెషర్ లెవెల్లో స్మార్ట్ ఫోన్ గెలుస్తాము. అండ్ ఇండియా లెవెల్లో లోకల్ ట్రిప్ గెలుస్తాం. అదేవిధంగా లెఫ్ట్ ఒక ఓకే, నో ప్రాబ్లం. సో మన కాంటెస్ట్ కూడా గెలవచ్చు. అండ్ రికగ్నిషన్స్ వచ్చేసి ఇలా రికగ్నిషన్స్ కూడా అవుతుంటాయి. ప్రతి 3 months కి రికగ్నిషన్స్ కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే కంపెనీ లెవెల్స్ ప్రకారం మనకు డైమండ్ అవ్వాలి కదా. మనం డైమండ్ అయినప్పుడు మనం క్యాపింగ్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, డైమండ్ డిఎస్ అనేసి 20 lakhs బిజినెస్ వాళ్ళు మనం డైమండ్ రికగ్నిషన్ అయిపోతుంది. అక్కడ నుంచి క్యాపింగ్ స్టార్ట్ అవుతుంది. సో అది అలాంటి విధంగా నాకు ఇప్పుడు రికగ్నిషన్స్ కూడా అవుతుంటాయి. అండ్ నా రికగ్నిషన్ వచ్చేసి ఇప్పుడు టోపాజ్ లో ఉన్నాను, టోపాజ్ దగ్గరలో ఉన్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. ఇంత వాల్యుబుల్ టైంలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఒక లైఫ్ ముందుకు వెళ్ళడానికి ఒక బిజినెస్ ప్లానే కాదు, ఇంకో మంచి ఆపర్చునిటీ అనుకోండి. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ షాపింగ్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఇది ఇవాళ నేను ప్రెజెంటేషన్ చేస్తున్నానంటే ఒకటే కారణం, నేను కూడా ఒక చిన్న స్థాయితో వచ్చాను. నా గురించి చెప్పుకోవాలంటే నేను కోర్స్ ఫ్యాబ్రికేషన్ చేస్తుంటే, ఫ్యాబ్రికేషన్ అంటే వెల్డింగ్ పని చేస్తుంటే. కానీ ఇవాళ చూడండి, వెల్డింగ్ పని చేస్తుంటే ఒకప్పుడు నా ఫ్రెండ్ ఆరిఫ్ సార్ అనేసి నాకు ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఇన్వైట్ చేశారు, నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. సో అదే విధంగా నేను తీసుకున్నాను, విన్నాను. ఎందుకంటే నాకు కంపెనీ తెలియదు, ప్రోడక్ట్ ఏందో కూడా తెలియదు. ఎవరు నాకు తెలుసు? ఓన్లీ ఆరిఫ్ సార్. సో ఆయన నమ్మి ఒకటే చేసిన, సార్ ఒక చిన్న షాపింగ్ చేయాలి, మంచి లైఫ్ లో మంచి ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పారు. ఒకటే నమ్మిన, షాపింగే కదా చేసుకున్నాను.
అండ్ నేర్చుకుంటూ ఇవాళ మీ ముందు ఒక నేర్పడానికి నేర్పేలాగా అయిపోయాను. సో ఇలా 600+ టీమ్ లీడ్ చేస్తున్నాను. ఒకప్పుడు నేనే బిజినెస్ లో